ఏప్రిల్ 22న పహల్గాం వేదికగా జరిగిన ఉగ్రదాడిలో 25 మంది అమాయకపు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనతో యావత్ భారతదేశం విషాదంలో మునిగిపోయింది. ఇకపై భవిష్యత్తులో ఇలాంటి ఉగ్రదాడులు జరగొద్దనే ప్రధాన ఉద్దేశంతోనే భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ మొదలెట్టింది. పీఓకేలోని అలాగే పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యంగా దాడులు చేసింది. సుమారు 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. బదులుగా పాకిస్తాన్ నుంచి కూడా ప్రతి దాడులు జరిగాయి. ఈ క్రమంలో భారత సైన్యానికి మానసిక స్థైర్యం ఇస్తూ సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. భారత సైన్యం పాక్కు గట్టిగా బుద్ధి చెప్పాలని కోరారు. ఈ క్రమంలో తాజాగా మలయాళ నటి అమీనా నిజం షేర్ చేసిన ఒక పోస్ట్ మాత్రం నెట్టింట వైరల్గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు బగ్గుమంటున్నారు. అమీనా నిజంను తిట్టిపోస్తున్నారు. ఇండియన్ సిటిజన్ అయి ఉండి భారత్ తీసుకున్న స్టాండును విమర్శించింది. పాకిస్తాన్ ప్రజలను చంపడం సిగ్గుచేటంటూ తన పోస్ట్లో రాసుకొచ్చింది. అంతేకాదు తను ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తున్నా అంటూ తన పోస్ట్లో కోట్ చేసింది. అయితే ఈమె చేసిన ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలో దుమారం రేగుతోంది. అలాగే సోషల్ మీడియాలోనూ తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అమీనా అసలు ఇండియనా, పాకిస్తాన్ అనే కామెంట్ కూడా నెట్టింట కనిపిస్తోంది.